హైదరాబాద్ లో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పురానాపుల్లోని శ్మశాన వాటికను ముంచెత్తింది వరద. అంత్యక్రియలు జరిపే ప్రదేశం సైతం నీటిలో మునిగిపోవడంతో అంత్యక్రియలు ఆగిపోయాయి. వరద నీటితో ఆ ప్రాంతం మొత్తం బురదమయమైంది. బాపుఘాట్, జియాగూడ, పురానాపుల్, నయాపుల్, చాదర్ఘట్, ముసారాంబాగ్ వద్ద మూసి ఉరకలెత్తిస్తుంది. జియాగూడ, పురానాపుల్ వద్ద పరివాహక ప్రాంతాలు ముంచెత్తడంతో పలు కాలనీలు బురదమయమయ్యాయి. మూసిని ఆనుకుని ఉన్న పలు ఆలయాలు, శ్మశాన వాటికల్లోకి వరద నీరు చేరింది. ఇక చాదర్ఘట్ వద్ద నిన్న వంతెనను తాకుతూ మూసి ప్రవహిస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ ఉషా. హైదరాబాద్ కు సంబంధించి గత వారం 10 రోజులకు కురుస్తున్నటువంటి వర్షాలకు నగరానికి సంబంధించినటువంటి జంట జలాశయాలకు వరద పోటెత్తోంది. సో ఇప్పటికే హిమాయత్ సాగర్ కు సంబంధించినటువంటి దాదాపుగా 8 గేట్లు అవన్నీ కూడా 3 అడుగుల ఫీట్కి ఎత్తేసి కిందకు దిగువకు నీరు వదులుతున్నారు. సో దీంతో దిగువ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా నిన్నటి నుంచి అంటే వరుసగా 4 రోజుల క్రితం నుంచే ఒక గేట్లు ఎత్తడం ప్రారంభించారు. సో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రజలందరినీ, లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, అంటే వరద ప్రవాహం పెరుగుతుంటది కాబట్టి కింద దిగువన జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు వారికి అలర్ట్ చేస్తూ వస్తుంది. సో నిన్న మొన్న నగరంలో పెద్ద ఎత్తున వర్షం పడింది. సో ఈ రోజు కాస్త తెరిపించిన నేపథ్యంలో ఇంకా కొంత నిన్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరదతో లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా వరద ప్రవాహం వస్తుండటంతో దీంతో నీరు మొత్తంగా కూడా పురానాపూలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించినంతా కూడా కొంత వరద ప్రవాహం చేరింది. సో ఒకవైపు దీంతో ఈ విమానసాగర్ నుంచి వచ్చిన వరద ప్రవాహంతో మూసి కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైపోయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పురానాపూల్ దగ్గర ఒక శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటిక కూడా పూర్తి స్థాయిలో ఈ వరద నీటి ముంచెత్తింది. దీంతో అక్కడ అంత్యక్రియలు చివరి గడియలు అంత్యక్రియలు జరిగే అవకాశం కూడా లేకపోయింది. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా బురదమయంగా అయిపోయింది. సో ఇది ఒకవైపు ఉంటే, ఇక దీంతో పాటుగా పురానాపూల్ తో పాటుగా బాపుఘాట్, జియాగూడ, పురానాపూల్, నయాపూల్, చాదర్ఘట్, ముసారాంబాగ్ వద్ద అంటే ఎక్కడైతే మూసి పరివాహకం ఉందో అక్కడ అంతా మూసికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున మూసి ప్రవాహం ఉంది. సో దీంతో జియాగూడ, పురాణ వద్ద అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలకు సంబంధించి వరద నీరు ముంచెత్తే ప్రమాదం ఉంది. కాస్త అక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఎందుకంటే బయట వెళ్లే వారి వాళ్ళను అప్రమత్తం చేస్తున్నారు. ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాలనీలను ముంచెత్తే అవకాశం ఉంటుంది. సో దీంతో కొంత అలర్ట్ చేసినట్టుగా కనబడతా ఉంది. సో ఇప్పుడు దీంతో పాటుగా మూసీని ఆనుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అక్కడ కొన్ని ఏదైతే ఆలయాలు కావచ్చు, ఇతరత్ర అన్ని సంబంధించినటువంటి ఇప్పటికే నీరు చేరుకుంది. సో అక్కడ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై కొంత ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో మరింత నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి వరద ప్రవాహం మరింత పెరిగితే, ఉధృతం అయితే అప్పటికప్పుడు అక్కడ వాళ్ళని అందరినీ కూడా ఎవాక్యుయేట్ అంటే ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో 2 రోజుల నుంచే కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను మొత్తంగా కూడా అక్కడ ఉన్నట్టు పలు కాలనీలలో ఎప్పటికప్పుడు అధికార హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి గేట్లు ఎప్పుడైతే పైకెత్తున్నారో ఆ వరద ప్రవాహానికి సంబంధించిన అలర్ట్ చేస్తూ ఆ కాలనీలో, బస్తీలో అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, వీలును బట్టి అక్కడ ఉన్నటువంటి కాలనీని కూడా ఖాళీ చేసే అవకాశం ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ప్రస్తుతానికైతే నిన్న మధ్యాహ్నం నుంచి కాస్త వర్షం కుదురు ఇచ్చింది. సో వర్షం లేదు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం, ఎందుకంటే 2 రోజులు 13, 14, 15 3 రోజుల్లో నగరానికి, హైదరాబాద్ నగరానికి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ 10 చోట్ల కొంత మాటకే వర్షం పడింది. సో మిగతా చోట్ల అంత పెద్ద వర్షాలు పడకుండా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టయితే మొత్తానికైతే ఆరెంజ్, రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో నిన్న మొన్న అట్లాంటి పెద్ద వర్షాలు నమోదు కాలేదు. కేవలం చేరింగంపల్లి, హైటెక్ సిటీ కొన్ని చోట్ల మాత్రమే అక్కడ అడపాదడప కొంత ముసురు లాంటి 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైందంటూ కాస్త నగరానికి ఇప్పుడు వరుణుడు కొంత కర్ణించడం చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం సాధారణ జనజీవనం మళ్ళీ కొంత కాస్త
సాధారణ జనజీవనానికి నగరం కొత్త వర్షం కారణంగా బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. సో జనాలంతా కూడా ఎప్పటిలాగానే మళ్ళీ యథావిధిగా తమ విధులను నిర్వహించుకునే పని చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ప్రస్తుతానికి వరుడి ముప్పు తప్పినా మళ్ళీ రాబోయే 2 రోజుల్లో వర్ష సూచన ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు ఎప్పుడు కూడా కాస్త ఈ వారం రోజులు వర్షాకాలం సంబంధించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు మాత్రం కోరుతున్నారు. ఎస్ రాధాకృష్ణ, అయితే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి హెచ్చరికలను జారీ చేస్తున్నారు అధికారులు? అలాగే ఒకవేళ వరద ప్రవాహం పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ప్రస్తుతానికైతే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆ వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉంటుంది. సో కాకపోతే మొన్న పడ్డ వర్షాలకు గేట్లు ఎత్తడం ద్వారా కిందికి వరద ఉధృతి ఉంది కాబట్టి అప్పటికప్పుడు ఏదైనా ప్రవాహం సంబంధించి ఏదైనా కాలనీలకు ఇబ్బందికరంగా ముప్పు గురైతే అలాంటి కాలనీలకు ఇప్పటికే కాస్త హెచ్చరికలు జారీ చేశారు. అధికార యంత్రాంగం కూడా అక్కడే ఉన్నది. ఏదైనా పరిస్థితి అత్యవసర పరిస్థితి వస్తే అక్కడ ఉన్న ప్రజలను తరలించేందుకు కూడా సిబ్బంది అధికార యంత్రాంగం దగ్గర సిద్ధంగా ఉంది. దీంతో పాటుగా కాకపోతే కొన్ని కాలనీలు మాత్రం కొన్ని పరివాహక ప్రాంతాలకు సంబంధించి మాత్రం కొంత జలమయమైపోయి సో కొంత నీరు చేరాయి. సో కొన్ని టెంపుల్స్ కావచ్చు, అదేవిధంగా శ్మశాన వాటికి ఇట్లా అన్ని కూడా కొంత ఆ నీరు చేరుకోవడంతో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. వాటిని కూడా వీళ్ళని త్వరగా అంటే వర్షం లేదు కాబట్టి వాటి నీటిని కూడా ఎత్తివేసే ప్రక్రియ చేస్తున్నట్టుగా అధికార యంత్రాంగం చెప్తా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.